అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హెచ్సియు భూముల రగడ నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతోని గద్దెనెక్కి మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తున్నాడు, విద్యార్థి లోకానికి వ్యతిరేకంగా ఉంటున్నాడు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రం అంతా కొంత గగ్గోలుగా ఉంది. అసలు హెచ్సియు కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, భూములమ్మే విధానం మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఏ ప్రభుత్వమైనా కూడా ఆస్తులమ్మి పరిపాలన చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఆస్తులు ఎందుకు అమ్మాలి? అసలు ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్ కావచ్చు, అంటే మీన్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, లేదా అంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఎవరైనా సరే ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను భూములమ్మి ప్రజా పరిపాలన చేయడం, భూములమ్మి పరిపాలన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వద్దాం. దీంట్లో ప్రధానంగా మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే, ఏవైతే ఫ్రీ పథకాలు ఉన్నాయో, ఏవైతే సంక్షేమ పథకాల పేరిట ప్రజల మభ్యపెట్టి చేస్తున్న పథకాలు ఉన్నాయో, ఆ పథకాల వల్లనే ప్రభుత్వాలకి ఈ దుస్థితి వస్తున్నది అనేది ప్రజా సంఘాల అభిప్రాయం. అసలేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంటిని అనుకుందాం. ఒక ఇంటి విషయానికి వస్తే, ఇది మన ఇంట్లో కట్టుకున్న నీళ్ళ హౌస్ అనుకుందాం. ఇక్కడ చిల్లులు పడినాయి అంటే సరే, అది క్రాక్ వచ్చో ఏదొచ్చో లోటుపట్ల వల్ల కారుతూ ఉంది. దీన్ని ఫిలప్ చేయకుండా ఇక్కడ నుంచి ఎంత పెద్ద పంపు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి వేసినా కూడా నీళ్లు నిండుతాయి తప్ప ఈ లీకేజ్ అనేది పోకుండా ఉంటుంది. దీన్నే మనం నష్టాల కింద బేరీ చేసుకుంటే, గత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది, అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇదిలాగే ఉంది, ఇన్కమ్ ఇంకో కొన్ని ఇచ్చేసింది. ఇలా ఇస్తూ పోతూ ఉంటే వచ్చే ఆదాయం కావచ్చు తగ్గిందన్న నెపంతో ఇప్పుడు ఆస్తుల మెకాడికి వచ్చిందని అందరు అంటున్నారు. అమ్మితే ఏమవుతుంది అని ప్రభుత్వానికి వత్తాసు పాడేవారిది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అమ్మితే నష్టం ఏందా, అంతకుముందు కేసీఆర్ అమ్మలేదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంతకుముందు వాళ్ళు అమ్మినప్పుడు అంతకుముందు ఆయన అమ్మలేదా అనే, ఇప్పుడు అమ్మితే నష్టం ఏందని వీళ్ళు అంటారు. అసలు అమ్మే విధానానికి వస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ సన్న పైపుతో ఆదాయం సరిపోతలేదు కాబట్టి ఇంకో పెద్ద దొడ్డు పైపుతో ఆదాయం తీసుకొద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది భూముల మీద తీసుకొస్తుంది, ఇంకోటి చేస్తారు తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ లీకేజ్ను ఆపకుండా ఏవి చేసినా కూడా ప్రభుత్వం లాసే. ప్రభుత్వం మీన్స్ ప్రజలు రానున్న కాలంలో అప్పుల పాలైపోయి కోట్ల రూపాయల భారం నెత్తినేసుకుని ఇది చేయాలి. సరే, ఇవన్నీ ఏంటి అని అడిగితే, ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావవి. ప్రజలు మభ్యపెట్టి సోమరిపోతులుగా తయారు చేస్తున్న ఉచిత పథకాలు. వీటి విషయానికి వస్తే, మొదటి ఉచిత పథకం కొన్నేళ్ల తరబడి ఉన్న రేషన్. తెలంగాణ గవర్నమెంట్లో 1 కోటికి పైన వైట్ రేషన్స్ కార్డు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. నిజంగానే బిలో పావర్టీ లైన్ కింద వస్తే అన్ని కుటుంబాలు తెల్ల రేషన్ కార్డుకు అర్హులేనా? ఇందులో ఎంతమంది ఈ రేషన్ బియ్యం తిని మాత్రమే జీవనం వెళ్ళదీసుకుంటున్నారు అనే విషయాన్ని చూస్తే, ఈరోజు మనకు అయ్యే ఇవి చూడవచ్చు. ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క కాడ మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కి, ఒరిస్సాకి బియ్యం అనేది సరఫరా అవుతున్నాయి. పీడిఎస్ రైస్ పట్టుబడిందన్న వార్త లేకుండా ఏ రోజు కూడా ఏ పేపర్ కానీ ఏ మీడియా కానీ లేదు. అసలు ఎందుకు పట్టుబడుతున్నది? పీడిఎస్ రైస్ ఎందుకు తినడం లేదు? అసలు ఏం జరుగుతుందంటే, ఐఫోన్ పట్టుకొని లేదా కారు వేసుకొని వచ్చి రేషన్ షాప్ ముందుకు వచ్చి బియ్యం తీసుకుంటున్న ఉన్నారని చెప్పి రేషన్ షాప్ డీలర్లే అంటున్నారు. వాళ్ళకి ఇచ్చేది ఏందే, నీకు 100 రూపాయలు 200 ఇస్తా, నువ్వు ఇచ్చేసిపో, సంతకం పెట్టిపో అంటే సంతకం పెట్టిపోతున్నారంట. మరి అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు? అలాంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఎందుకు? అంటే గవర్నమెంట్ ఇయ్యనే బట్టే మేము ఒకరివే తీసుకుంటున్నామా అనే, మాకంటే మస్తు మంది ఉన్నారని ఒక సమాధానం అయితే తినొస్తున్నది. పెద్ద పెద్దోళ్ళు, మంచి వాళ్ళు ఇదే మాట అంటున్నారు. ఏమని? గవర్నమెంట్ ఇయ్యబట్టే మాకేందని. మరి గవర్నమెంట్ ఎందుకు గుర్తిస్తలేదు? ఒక భయం. గవర్నమెంట్ కనుక బై మిస్టేక్ ఒక రేషన్ కార్డు తీసేస్తా అంటే ప్రతిపక్షం వల్ల గొడవ ఎట్లుంటుందంటే, రేషన్ కార్డు తీసేస్తారట, అవుట్ పోయాం, మీరు అవుట్ అంటే చైతన్యం చేసే స్థాయిని మానిపోయి ప్రజలను చైతన్యం చేయడం అనేది వదిలేసి, అతను ఏదో చేస్తున్నాడు మీరు నాశనం అయిపోతారు, ఆడేదో తీసేస్తున్నాడు మీరు కొల్లైపోతారు. ఇట్లా ఇది చేయడం వల్ల ఏ ప్రభుత్వం కూడా కొంతకాలం నుంచి వీటి విషయంలో దృష్టి పెట్టడం లేదు. నిజం చెప్పాలంటే కేవలం రేషన్ బియ్యం కోసం మాత్రమే రేషన్ కార్డులో లేరు. ఇతరత్ర ఏది కావాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా, ఫ్రీ వైద్యం కావాలన్నా, ఇంకోటి కావాలన్నా రేషన్ కార్డు అనేది అడుగుతున్నారు కాబట్టి మాత్రమే ఈ రేషన్ కార్డు ఉంచుకుంటున్నారు అనేది యథార్థం.
70-80% మంది రేషన్ కార్డు అందుకే ఉంచుకుంటున్నారు. మరి రేషన్ కార్డు ఉంచుకుంటున్నాం కదా అని చెప్పేసి బియ్యం ఎందుకు వదలాలి? మా ఇంట్లో పనిచేసేటోళ్ళకో, మా ఎదురింట్లో పనిచేసేటోళ్ళకో, లేదా మా బస్తీళ్ళకో, లేదా లాస్ట్కి ఇంటి ముందటికి వచ్చే ఆవులకు లేదా బర్రెలకు మేకలకు దానాగా పనిచేస్తున్నది తప్ప రేషన్ బియ్యం మాత్రం 70-80% తినడం లేదు. నిజంగా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు బాధపడ్డా ఇది మాత్రం నిజం. ప్రజలారా ఆలోచించండి, 70-80% మంది మీలోనే రేషన్ బియ్యం తింటున్న వారు ఉన్నారా? కేవలం వీటి ఆధారంగా మనకు అవగాహన ఉండి కూడా రేషన్ కార్డు అలాగే ఉంచుకోవడం వల్ల నిజమైన పేదలకు రేషన్ అందడం లేదు. అంటే ఎట్లయినా కొంత కోటా ఉంటుంది, ఆ కోటాలో మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా జారీ చేయలేదు. సరే, ఈ కొత్త రేషన్ కార్డుల అంశం అనేది నెక్స్ట్ చర్చించుకుందాం. ఇదొక అంశానికి వస్తే, దీన్ని కనుక సంస్కరిస్తే ఇంత పెద్ద ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకో పెద్ద పైపుతోని ఆస్తి అంతా మన తెలంగాణలో పోయాల్సిన అవసరం లేదు. ఈ లీకేజ్లో ప్రధాన లీకేజ్ ఒకటి మూతపడిపోతుంది, ఇది ఒకటి మూసేయాలి. మూసేయడం అంటే మొత్తాన్ని మూసేయడం కాదు, అపార్థం చేసుకోకండి. కేవలం ఎవరైతే రేషన్ బియ్యం తినే వాళ్ళు ఉన్నారో మళ్ళీ సర్వే చేయండి. నిజంగా పేదవాళ్ళు ఎవరో సర్వే చేయండి. నిజంగా ఎవరికైతే ఈ బియ్యం అవసరం పడుతున్నదో వాళ్ళని సర్వే చేసి ఇస్తే సరిపోతుంది. దీనిలోంచి ముఖ్యంగా వైద్యం, విద్య లేక ఇతరత్ర అనేదాన్ని రేషన్ కార్డు తీసేస్తే 60-70% రేషన్ బియ్యం మనకు మిగిలిపోతాయి. నిజంగా ఇవాళ కూడా ప్రధాన పత్రికలలో ఓదెల రైల్వే స్టేషన్ నుంచి, కొల్నూరు రైల్వే స్టేషన్ నుంచి, కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున కొన్ని క్వింటాల రైస్ మహారాష్ట్రకు తరలుతున్నది. ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఒక కేసు ఉంటుంది. ఒకటి. మరో అంశం విషయానికి వస్తే, ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన పథకం. అద్భుతమని నేను ఎందుకు అంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంటు, ఆ మహిళా సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ మాట అనగానే మస్తు ఉపయోగపడ్డది అంటారు. రైట్. ఫ్రీ బస్, ఈ అంశం విషయానికి వస్తే, సరే ఫ్రీ బస్ అనేది చాలా మంచిది, మహిళలకి అభ్యున్నతి కోసం లేదా మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం, మహిళల్ని వంటింటి కుందేళ్ళుగా ఉండకుండా మార్కెట్లలో తింపడం కోసం అని చెప్పేసి అనుకున్నాం. దయచేసి ఈ పదం వాడుతున్నంత బాధపడద్దు. ఏమవుతుందంటే, ఇవాళ నేను స్టోరీ చేయడం కోసము మా టీం అంతా పొద్దున్న ఒక 2 గంటల పాటు మా జిల్లా కేంద్రంలో ఒక 10-15 మంది మహిళలు కలిసినాం. ఎక్కడనో కాదు, ఇళ్ళల్లో కాదు, కేవలం బస్టాండ్ దగ్గర ఆ ఏరియాలని. ఏమున్నది బై, పిల్లగాళ్ళు పాఠశాలకు వేరు, అయిపోయింది, స్కూల్కి వేరు, మధ్యాహ్నం సాయంత్రం 4-5 దాకా మాకు ఫ్రీ, ఏ పని లేదు. ఆ టీవీ చూసుకుంటుండే బదులు బస్టాండ్కి వచ్చినాం, ఈ బస్ ఎక్కి ఇటుకి వెళ్ళిపోయినాం అనుకో, ఉట్టిగా అట్లా తిరిగి 30-40 కిలోమీటర్లు తిరిగి అట్లా పోయి వచ్చేస్తే సాయంత్రం 4-5 అవుతుంది, పైసలు పెట్టేది ఉన్నదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మహిళలే ఆలోచించాలి, ఈ కార్యకర్తలు ఆలోచించాలి. అనగానే ఫ్రీ బస్ ఎందుకు అని ఇన్ కేస్ ఆఫ్ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా అంటే, చూసినావా ఆ పార్టీ వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వద్దు అంటారు అని చెప్పేసి ఇప్పుడున్నోళ్ళు మహిళలను రెచ్చగొడతారన్న కారణంతో ఎవరు మాట్లాడట్లేదు. జర్నలిస్టులుగా మా మీద చాలా బాధ్యత ఉంది. సమాజంలో జరుగుతుందో మీరు చెప్పాలి. మీరు విన్నా వినకపోయినా, ప్రభుత్వము పాలకులు పట్టించుకోకపోయినా, ఈ జనం మాకు ఫ్రీ వస్తుందని చెప్పేసి ఎక్కి తిరిగినా మేమైతే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఫ్రీ బస్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఉన్నది వరంగల్ అనుకుందాం. వరంగల్ నుంచి హైదరాబాద్ పనిచేయడానికి ఎవరు పోతున్నారండి? హైదరాబాదు పోయి పనిచేసే మహిళలు వరంగల్ నుంచి ఎంతమంది ఉంటారు? ఉండరు. సరే, వరంగల్ నుంచి ఇటు మంచిర్యాల పోయో, కరీంనగర్ పోయో, ఇంకొక అడిగి పోయో పనిచేస్తాను అనుకున్నాం. ఎంతమంది పోతున్నారు? ఫ్రీ బస్సులో ఉద్యోగస్తులు, టీచర్లు, వీళ్ళంతా కంప్లీట్ మహిళలే. నిజం చెప్పాలంటే, ఒక మహిళ చెప్పింది ఇంతకుముందు, బస్సు ఎక్కాలంటే బాధ అనిపిస్తుందండి, మేము రోజు పనికి పోతాం, నేను పోయేది 10 కిలోమీటర్లే, కానీ ఆ కండక్టర్లు చూసే చూపులకి, ఆ కండక్టర్లు మాట్లాడే మాటలకి, బస్సులో ఒక్కొక్క జరుగుతున్న విధానానికి చూస్తే ఎక్కాలనిపించట్లేదు. మరి అసలు ఏం జరుగుతుందంటే, 60-70% మంది మహిళలు కేవలం టైం పాస్కు మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు అనేది మాకు అర్థమైంది. ఇక 60-70% పక్కకు పెడితే, ఉట్టేనే చుట్టాలు ఇంటికి, అంతకుముందు ఎప్పుడు పోయిందో పోలేదో తెలియదు, కానీ చుట్టాలు ఎన్ని కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు అట్లా పోతే అయిపోయాయి. ఆ వరంగల్ నుంచి ఇటు హన్మకొండ, ఇటు కాజీపేట, లేకపోతే ఇటు వెనమాముల, లేకపోతే ఖమ్మం దాకా ఉట్టినే పోయేస్తున్నారంట. దేనికి? కూరగాయలు పట్టుకున్న వాళ్ళు పోయేటోళ్ళు కొంతమంది, బ్రష్ చేసుకుని పోయేటోళ్ళు కొంతమంది, పోయేటోళ్ళు కొంతమంది. ఫ్రీ బస్ పథకం నేను తప్పనడం లేదు. ఫ్రీ బస్ వల్ల కనీసం ఒక్కొక్క నియమ నిబంధనలు ఉండాలి. ఏ నియమ నిబంధనలు? పనిచేసే వాళ్ళు, ఉదాహరణకి
ఉదాహరణకి డైలీ వాళ్ళు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. ఈ ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్లు లేకపోతే ఇంకో 20 కిలోమీటర్లు పెట్టండి. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక పాస్ ఇచ్చి రోజు బస్సులో ఫ్రీ ఇవ్వండి, ఫ్రీ రండి, కూలీలు మిగులుతాయి ఓ 2000 3000. అట్లా ఎంతమందిని గుర్తించి ఇచ్చారండి? ఎక్కళ్ళు. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం ఇట్లాంటి జిల్లాలలో మారుమూల ప్రాంతాలలో ఈవెన్ షేర్ ఆటోలు లేకపోతే ఒక్కొక్క ఆటోలో 10-20 మంది ఎక్కి కూలికి పోతారు తప్ప ఆర్టీసీ బస్సులు పనిచేయవు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావు. మరి ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చినట్టు? పట్టణాలలో ఇచ్చి, హైదరాబాద్లో ఇచ్చి, మంచిర్యాల నుంచి హైదరాబాద్ ఫ్రీ, హైదరాబాద్ నుంచి వరంగల్ ఫ్రీ, వరంగల్ నుంచి భువనగిరి ఫ్రీ, ఇప్పుడున్న వరంగల్ సెంటర్ నుంచి ఎక్కడికో ఫ్రీ. దేనికి ఉపయోగపడుతున్నది? కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్పొరేషన్కి చెల్లించడం తప్ప. అది కూడా ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు బాకీ పడింది. కాబట్టి ఈ పథకంపై కూడా సమీక్ష అవసరం. నిర్మోహమాటంగా సీనియర్ జర్నలిస్టులుగా మేము చెప్తున్నాము, ఫ్రీ బస్పై సమీక్ష అవసరము, సమీక్ష చేయాల్సిందే. ఎందుకు సమీక్ష చేయాలి అంటే ఎంతమందికి నిజంగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కదా మనం రేషన్ కార్డు అనుకున్నట్టే ఈ పథకం కూడా నిజాయితీగా ఎంతమంది పనిచేసే వారికి, ఎంతమంది షాపులో పనిచేసే వారికి, లేదా కూలి పని పోతున్న వారికి, లేకపోతే వచ్చే 100 రోజుల పనికి పోతున్న వారికి ఎంతమందికి ఉపయోగపడుతున్నది? ఉపయోగపడాల్సింది కూలీ చేసే వాళ్ళకి, విద్యార్థినులకు, కాలేజీలకు పోయే వాళ్ళకి, మార్కెట్ పోయే వాళ్ళకి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి తప్ప ఉద్యోగస్తులకి కాదు. దయచేసి వాళ్ళకి వేరే పాసులు ఇవ్వండి, వీళ్ళకి వేరే పాసులు ఇవ్వండి. ఇది ఒక సమీక్ష చేయాలని గవర్నమెంట్ను డిటివి తరఫున కోరుతున్నాం. ఇక మరో అంశం, బీసీ వాళ్ళకు లోన్లు ఆ లోన్లను గవర్నమెంట్ చేస్తున్నది. ఒక బంధు, ఒక మానవ బంధు. ఆ బంధులో కూలీ వాళ్ళకి లేకపోతే రోజువారీ పనిచేసే వాళ్ళకి, కార్లు నడుపుకునే వాళ్ళకి కార్లు, బస్సు నడుపుకునే వాళ్ళకి బస్సులు. సరే, బ్యాంకు లావాదేవీలు అంటే బ్యాంకులు ఎవరికి డిపాజిట్స్ ఉన్నాయి, ఎవరు ఎంత కట్టగలుగుతారు అనేది అది ఎలాగో మీరు నిరుపేద కూలికి కానీ నిజంగానే వాడు బతుకుడడానికి ఏ గవర్నమెంట్లు ఇవ్వవు. ఖచ్చితంగా వాడికి ఒక కారు కావాలంటే 10 లక్షలు వాడు కారు చూపెట్టాలి బ్యాంకులో. 10 లక్షలు చూపించి వాడు కారు కొనే అంత సీను లేదు. కారు మీరు ఎలాగయ్యారు? గవర్నమెంట్ ఇచ్చే కార్యకర్తలను కూడా మీరు ఎలాగో కార్యకర్తలకు ఇస్తారు, ఇచ్చే కార్యకర్తలను కూడా కరెక్ట్ సెలెక్ట్ చేయండి. ఎవరికి అవసరం ఉందో సెలెక్ట్ చేయండి. పోయిన దాంట్లో ముఖ్యమంత్రి అన్నాడు, మేము దళిత బంధు ప్రవేశపెట్టినాం, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే మేము దళిత బంధు ఇస్తామన్నాడు. ఏంటో స్ట్రాటజీ ఎవరికి అర్థం కాలే. పోనీ దానివల్ల ప్రభుత్వానికి మైలేజ్ రాలే, కంప్లీట్ ఫెయిల్. ఎందుకు అంటే ఒక ఎన్నికల సమయంలో జరిగింది, దాన్ని మొత్తం రాష్ట్రం అంతా విస్తరింపజేయాలనుకున్నాడు. చాలామందికి వచ్చినాయి. ఇక్కడ వరంగల్, అక్కడ ఆదిలాబాదు, అక్కడ హైదరాబాద్, చాలామందికి దళిత బంధు వచ్చినాయి, కార్లు కూడా వచ్చినాయి, తిరుగుతున్నారు. కేవలం అది ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లీడర్లకు వారి కార్యకర్తలు అయిపోయినాయి. నిజంగా ఏ కార్యకర్తలు లేవు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం సమీక్ష చేస్తుంది అంటే ఈ పథకాలు ఏదైతే మనం అనుకున్న లీకేజీలు వదిలేసి నేను ఒక మళ్ళీ 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు నేను తెచ్చాను పోస్తాను. అలా పోస్తే ఏమున్నది? మళ్ళీ గదే అక్కడ పోసి ఇంత ఐసుగడ్డ పట్టుకొస్తా మళ్ళీ కిందికి వచ్చరికి నీటి చుక్క తప్ప ఇంకోటి రాదు. దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా పరిశీలించాలి. చాలా మంచి మంత్రులు ఉన్నారు, చాలా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద ఆలోచనలు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ లీకేజీ లేకుండా ఈ ప్రభుత్వ పథకాలు, ఫ్రీ బస్ పథకాలు, ఇంకో పథకాలు, రేషన్ పథకాలు ఇవన్నీ లేకుండా ఇవన్నీ వేస్టేజ్ అవుతుందంటే భూములు అమ్మినా ఆస్తులు అమ్మినా వేస్టే. ఈ ఆస్తులు అమ్మే ఆలోచన మంజేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఇందులో ప్రధానంగా ప్రజల పాత్ర ఉంది. మాకు గవర్నమెంట్ అయ్యేబట్టే మేమెందుకు అద్దనాలే అనే దూరం దయచేసి మానండి. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వడం లేదు, ఇదే క్వశ్చన్ మా టీము ఆ మహిళలను అడిగింది వాళ్ళ పొద్దున. గవర్నమెంట్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఎడికెళ్ళి ఇస్తుందమ్మా, మన పైసలే ఇవ్వబట్టే. ఎవరన్నా ఎక్కడన్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆస్తులు తగ్గినాయా 20 ఏళ్ళల్లో? అంతకుముందున్న కేసీఆర్ ఆస్తులు తగ్గినాయా? లేకపోతే కేటీఆర్ ఆస్తులు తగ్గినాయా? ఉద్యమాలు చేసిన కవిత గారి ఆస్తులు తగ్గినాయా? హరీష్ రావు గారి ఆస్తులు తగ్గినాయా? గత పాలక వర్గంలో ఏ మంత్రికైనా ఆస్తులు తగ్గినాయా? అంటే వ్యక్తిగతంగా ఆస్తులు వాళ్ళవి పెరుగుతున్నాయి. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల పేరిట ఉన్న ఒక ప్రభుత్వం అప్లపాలవుతుంది. అంటే అప్లపాలయ్యేది ప్రజలే, నాయకులు కాదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఇస్తుంది కదా, మా ఎందుకు తీసుకోవద్దు అనే ధోరణి నుంచి ఫస్ట్ మారాలి. నిజంగానే మనం రేషన్ బియ్యం తింటే తీసుకుందాం, రేషన్ బియ్యంతో ఏమేమి వస్తున్నాయి తీసుకుందాం, ఫ్రీ బస్కు మనం అర్హులమైతే తీసుకుందాం. ఈ చైతన్యం రావాలి అంటే ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ఇందుకోసం ఎలాగూ మేధావులు అనే వాళ్ళందరినీ కేసీఆర్ గవర్నమెంటు
గులాబీ రంగు పూసి దండలు వేసింది అయిపోయింది. చాలా వరకు ఉద్యమాలు చేసిన మేధావులందరూ ఇప్పుడు అటైపోయారు. టక్కన గవర్నమెంట్ పడిపోగానే ఇటు వాళ్ళు ఏం అర్థం కాక చాప పిల్లలు లెక్క గింజుకుంటారు. మేధావులారా మీరు బయటికి రావాలి, చైతన్యం చేయాలి పబ్లిక్ని. ఎలాగో అడవులలో ఉండేటోళ్ళు అడవులలో ఉండేటోళ్ళను గవర్నమెంట్లు క్లోజ్ చేసేస్తున్నాయి. ఇప్పుడు కావాల్సిందంతా ప్రజల్లో ఉండి ప్రజలను చైతన్యం చేయడమే. తుపాకులు పట్టడం అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, మీ బతుకులేంటి, గవర్నమెంట్ ఏం చేయబోతుంది చెప్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ప్రజా సంఘాల పాత్ర చాలా కీలకం ఇక్కడ. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏమనుకోవద్దు, కేసీఆర్ ఎవ్వరేమనుకోవద్దు. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా అనుకున్నా కూడా మాకు నష్టం లేదు. ఎందుకంటే ఇదంతా ఇంకో 10 ఏళ్ళ వరకు కుప్ప అయిపోతుంది. సరే మీరు ఉద్యోగాలు ఇస్తారా, చైతన్యవంతం చేస్తారా, తర్వాత ముచ్చట. ఈ అప్పులు తెచ్చడం, ఉన్న ఆస్తులు అమ్మేసి ఇచ్చేయడం అనేది మానేసి ఫ్రీ పథకాలు, ప్రజలను మభ్యపెడుతున్న ఫ్రీ పథకాలను మెల్లమెల్లగా మానేయండి. మీరు ఒక మంచి పని చేసినారు. ఏది? రైతు బంధు విషయంలో 5 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకి రావడం లేదు అనేది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ ఉంది. నిజంగానే రావడం లేదు. 50 ఎకరాలు ఉన్నోడు ఏమనుకుంటాడు, నువ్వు నాకు 5 ఎకరాల మందం ఇచ్చి మిగిలిన 45 ఎకరాలు ఇవ్వకుండా పర్లేదు అనుకుంటాను. ఆ కట్ ఆఫ్ కూడా వద్దు. అదే 50 ఎకరాల ఆసాం కిందనే ట్రీట్ చేయండి. 3-4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చేయండి. 50 ఎకరాలు ఉన్నోనికి 5 ఎకరాలకి ఇచ్చి 45 ఎకరాల కట్ ఆఫ్ ఎందుకు? ఇదంతా లేదు. ఖచ్చితంగా అది చేస్తే, అది చేసినట్టే రేషన్, ఫ్రీ బస్, ఈ పథకాలు చేయండి. 70-80% ఇది ఉంటుంది. ఎలాగో బ్రాండీ షాపులు, ఆస్తులు ఇవన్నీ వస్తున్నాడు. ఏ పని చేసినా, ఫ్రీ బస్ ఇచ్చినా, ఏం చేసినా కూడా ఫ్రీ బస్ అంటే 5 రూపాయల కోసం ఊరికి అంగడంగా అవుతున్నారు. ఇంకొక మాట చెప్పుకోవాలి, ఫ్రీ బస్ ఇచ్చిన కూలోళ్ళకో లేకపోతే ఉద్యోగస్తులు అనుకున్నాం కదా, ఈ మగవాళ్ళందరూ అక్కడ మిగిలిన పైసలు పట్టుకొని పాత బండి ఇంకో బండి కొని ఎండలో పడి తిరుగుతున్నారు. అదే కూలికి పోతారు, సైకిల్ కొనుక్కొని ఇంకోటి పట్టుకొని. మరి వీళ్ళు చేసిన పాపం ఏంది? సరే కూలీ వాళ్ళకి ఫ్రీ బస్ ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఒక క్రైటీరియా, ఒక సిస్టమ్, ఐడెంటిటీ కార్డు, పలానా కాడ కూలికి పోతున్నారు, పలానా షాప్లో పనికి పోతున్నారు, పరంగా మన వరంగల్ మన మెయిన్ రోడ్లో వీళ్ళంతా పనికి పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళకు గిక్కంచికి ఇక్కడ వరకు ఇవ్వండి, గిక్కంచి ఇక్కడ వరకు. స్టూడెంట్ పాస్లు ఇవ్వలేదా? స్టూడెంట్ పాస్లు ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి, వరంగల్ నుంచి హన్మకొండ, హన్మకొండ నుంచి కూడా చెప్పుకున్నాం కదా. ఇది ఎందుకు పెట్టుకోలేదు? పెట్టుకోకుండా ఏంటంటే రాష్ట్రం అంతా ఫ్రీ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే పోవచ్చు. టైంపాస్ తిరుగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఆ మేళలో చెప్తున్నారు కదా. ఇక ఇవన్నీ కనుక మనం ఇది చేసుకుంటే, ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కు గుండెకాయ. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. మొన్న ఎలాగో మన సీనియర్ జర్నలిస్టు తులసి చంద్ గారు చెప్పినట్టు దామగుండం కోసం ఆమె మస్తు కొట్లాడింది, చాలా ప్రజా సంఘాలు కొట్లాడి, అన్ని కొట్లాడినాయి, అయినా కూడా ఏది ఆగలేదు. అక్కడ ఆల్రెడీ కొన్ని 1100 ఎకరాలు చేస్తున్నారు, వర్క్ నడుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ 400 జేసీబీలు ఇంకోటి అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం లేవు, జింకలు లేవు, ఏ పశువులు లేవు, చెరువులు లేవు, ఏం లేవు, కేవలం గుంటనక్కలే ఉన్నాయి అంటున్నాడు. ఇవన్నీ వద్దు, అది గుంటనక్కలు ఉన్నాయి ఇంకొంటే పక్కకు పెడితే ఆస్తులు అమ్మే ప్రక్రియను దయచేసి ఆపాలి. ఈ విషయమై ప్రజా సంఘాలు గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్రీ పథకాల విషయంలో ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజా సంఘాలు వీరందరినీ చైతన్యం చేస్తేనే రాష్ట్రానికి మనుగడ. ఇది గుర్తించండి. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్. మరోసారి మంచి అంశంతో కలుద్దాం.